నమస్తే అండి. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో గుమ్మడికాయ పచ్చి కొబ్బరి హల్వాని ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం రండి. హల్వాలన్నిట్లో కూడా చాలా టేస్టీగా ఉండే హల్వా ఏదైనా ఉంది అంటే అది గుమ్మడికాయ పచ్చి కొబ్బరి హల్వానే. దీని తయారీ కోసం తీపి గుమ్మడికాయ, ఎర్ర గుమ్మడికాయని చక్కగా ఒక సగం పార్ట్ వరకు తీసుకున్నాను. అలాగే లేతగా ఉన్న పచ్చి కొబ్బరిని ఒక అరచిప్ప వరకు తీసుకొని చక్కగా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను మీకు ఈ హల్వాని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నానండి. ఈ హల్వా తయారీ కోసం గుమ్మడికాయకున్న తొక్కంతా కూడా తీసేసి సీడ్స్ సపరేట్ చేసుకొని చక్కగా సన్నని ముక్కలుగా తరుక్కోండి. ఆ సన్నని ముక్కల్ని నేను ఒక కప్పులోకి తీసుకున్నాను. గుమ్మడికాయ ముక్కలు కప్పు నిండా వచ్చాయి. వాటిని ఉడికించుకోవటానికి ఒక కుక్కర్లోకి వేసేసుకోవాలి. మీరు ఏ గిన్నెతో కొలత తీసుకుంటున్నారో అదే గిన్నెతో గుమ్మడికాయ ముక్కల్ని తీసుకోండి. దానిలో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు కూడా నీళ్ళని వేసేసి కుక్కర్ని లాక్ చేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. ఈ లోపల పచ్చి కొబ్బరిని చక్కగా సన్నని ముక్కలుగా తరిగేసుకోండి. ఇలా సన్నని ముక్కలుగా తరుక్కోవడం వల్ల మనకి పచ్చి కొబ్బరి అనేది త్వరగా మిక్సీ వేసుకోవడానికి వీలవుతుంది. ఈ పచ్చి కొబ్బరిని గిన్నెలో వేసి కొలిస్తే కప్పుకి 3/4 కప్పు వరకు వచ్చింది. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. నీళ్ళేమీ వేయకుండా మనం కొబ్బరి ఉండలకి ఎలా మిక్సీ పట్టుకుంటామో అలాగా ఫైన్గా మిక్సీ పట్టుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలి. ఇలా రెడీ అయిన పచ్చి కొబ్బరిని పక్కన పెట్టేసుకోండి. కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చేసినాయి. స్టీమ్ వదిలినాక లాక్ ఓపెన్ చేసి చూస్తే గుమ్మడికాయ ముక్కలు అనేవి ఉడికాయో లేదో తెలుసుకోవడానికి మనం వేలుతో టచ్ చేసి చూస్తే చక్కగా మెత్తగా అయిపోయినాయండి, ఉడికినాయి. ఇలా ఉడికిన వాటిని పప్పు గుత్తితో కనుక చక్కగా ఎనుపుకున్నారంటే మంచి పేస్ట్ లాగా ఈ గుమ్మడికాయ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకుంటే మనకి స్వీట్ ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది. అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక పాత్రని పొయ్యి మీద పెట్టేసేసి దానిలో ఇందాక కొలుచుకున్న కప్పుతోటే 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసేసేయండి. అలాగే రెడీ చేసుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసేసేయండి. బెల్లము మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. బెల్లం ప్లేస్లో మీరు పంచదార వాడదలుచుకున్నా కూడా వాడవచ్చు. కానీ ఈ గుమ్మడికాయ హల్వా పంచదార కన్నా కూడా బెల్లంతో మరింత రుచిగా ఉంటుంది. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని బెల్లం కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో అట్లకాడతో బెల్లం గడ్డల్ని స్మాష్ చేసుకుంటూ చక్కగా ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్మాష్ చేసుకున్న గుమ్మడికాయ మిశ్రమాన్ని కూడా దీనిలో వేసేసేయండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి అట్లకాడతో మిక్స్ చేసుకోండి. ఈ గుమ్మడికాయ పచ్చి కొబ్బరి హల్వాని తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి. అలాగే ఫుల్గా ప్రోటీన్స్, మినరల్స్ కూడా అందుతాయి. చూడండి, ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గుమ్మడికాయ హల్వా అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 10-12 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. పచ్చి కొబ్బరిలో ఆల్రెడీ నూనె అనేది ఉంటుంది కాబట్టి ఈ హల్వాకి నెయ్యి అవసరం పడదండి. హల్వా రెడీ అయితే ప్యాన్ నుంచి ఇలాగా సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా రెడీ అయిన హల్వాలో ఒక 3 యాలకుల వరకు దంచేసి ఆ పొడిని దీనిలో వేసి యాలకుల పొడి వాసన అనేది హల్వాకి బాగా పట్టే విధంగా 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసుకోండి. ఈ హల్వా అనేది పెనం నుంచి ఎంత బాగా సపరేట్ అవుతే అంత పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. వీటిని లడ్డూలుగా కూడా చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆరోగ్యాన్ని పెంపొందించి చిన్నపిల్లల్లో తెలివితేటల్ని, కండపుష్టిని పెంపొందించే ఈ తీపి గుమ్మడికాయ పచ్చి కొబ్బరి హల్వాని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఈజీ టేస్టీ వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.